నిన్ననే ఒక ఎమ్మెల్యే రేఖా పాత్ర అనే ఎమ్మెల్యే తనంతట తను చెప్పేదాకా బయటికి రాని ఉదంతం. అమిత్ షాకి వాస్తవంగా మొన్న షాక్ ఇవ్వాలనుకున్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ సందేశ్ ఖాళీ ప్రాంతంలో రేఖా పాత్రని కిడ్నాప్ చేశారు. అక్కడ మహిళల పోరాటానికి నాయకత్వం వహించినటువంటి ఆమెని. కరెక్ట్‌గా ఆమె కోసం ప్రచారం చేయడానికి అమిత్ షా వెళ్ళిన సందర్భంలోనే ఆమెను కిడ్నాప్ చేశారు. అంటే సవాల్ విసరడం అనమాట. అయితే అమిత్ షా ఆమె ఫోన్ నెంబర్‌ని ఎవరికివ్వాలో వాళ్ళకిచ్చారు. అలాగే నిషికాంత్ దుబే ఎవరైతే లీడర్ ఉన్నారో పార్టీ లీడర్‌ని పిలిచి అమ్మాయిని పట్టుకురా అన్నారు. అమ్మాయిని ఇలా కిడ్నాప్ చేశారు, నువ్వు వెళ్ళి పట్టురా వస్తదన్నారు. తర్వాత ఎళ్లి చూస్తే అమ్మాయి ఉంది. అమ్మాయిని తీసుకొచ్చి అమిత్ షా ముందు పెడితే ఈ అమ్మాయి నీ రేఖా పాత్రనే కదా అని అడిగి అవును అన్నాక నవ్వుతా మీటింగ్ స్టార్ట్ చేశారు. అసలేం జరిగిందంటే అమిత్ షా బహిరంగ సభకు ముందు తృణమూల్ గూండాలు రేఖా పాత్రను అదుపులో తీసుకుని సమీపంలో ఇంట్లో బంధించారు. అమిత్ షా భద్రతా సిబ్బంది ద్వారా రేఖా నెంబర్‌ని హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోకి పంపించి తన ప్రసంగం మొదలయ్యేలోపు ఆ వేదిక మీద ఉండాలన్నారు. హోంమంత్రిత్వ శాఖ ఐబీ అధికారులు వెంటనే ఆ ప్రాంతంలో మొబైల్ టవర్ డేటా నెంబర్లని ఆధారంగా రేఖ ఆచూకీ కనుక్కున్నారు. ఆమెను రక్షించడానికి అదనపు కేంద్ర బలగాలు అక్కడికి వెళ్ళినాయి. ఆ తర్వాత భద్రతా సిబ్బంది ఆమెను ఆందోళనతో ఎదురు చూస్తున్న నిషికాంత్ దుబే దగ్గరికి తీసుకొచ్చారు. ఈ ఆపరేషన్ సంబంధించిన సమాచారం అమిత్ షాకి తెలిసిన కూల్‌గా కార్యక్రమంలో పాల్గొన్నారు తప్పించి ఎక్కడా హడావిడి పడలేదు. మొత్తం ఆపరేషన్ కేవలం 15 నిమిషాల్లో జరిగిపోయింది. ఈ మొత్తం వ్యవహారంలో అమిత్ షా అంత కూల్‌గా ఉన్నటువంటి విషయాన్ని నిన్న రేఖా పాత్ర చెప్పుకొచ్చింది. ఈమెననమాట కిడ్నాప్ అయినటువంటి అమ్మాయి.